స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, అంటే మదర్స్ అందరికి ఎర్లీ మార్నింగ్ రన్నింగ్ రేస్ కూడా స్టార్ట్ అయిపోయినట్లు. మనం ప్యాక్ చేసే లంచ్ అయినా స్నాక్ అయినా డే మొత్తం వాళ్ళు స్కూల్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అన్న దానిపైన ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. పిల్లలు యాక్టివ్ గా అలాగే హెల్దీగా కూడా ఉండడానికి సీజనల్ ఫ్రూట్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. రైస్ ని మాత్రమే ఇష్టంగా తినే పిల్లల కోసం ప్రోటీన్ కూడా మిస్ అవ్వకుండా రెండింటిని కలిపి బ్యాలెన్స్డ్ గా ఉండేలా ఒక మంచి రెసిపీ చూద్దామా. అందుకోసం ముందుగా పాన్ లో తగినంత నూనె, ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత పసుపు, కారం, ధనియాల పౌడర్, తగినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందు రోజు రాత్రి నానబెట్టుకొని బాగా ఉడికించుకున్న బొబ్బర్లు కూడా వేసుకుంటున్నాను. బొబ్బర్ల ప్లేస్ లో పెసలు, రాజ్మా, శనగలు లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇక్కడితో రెసిపీ ఆపేసామంటే చపాతీలోకి సైడ్ గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో సరిపడ రైస్ వేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి తర్వాత కావాల్సినంత కొత్తిమీర చల్లుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయినట్లే. మళ్ళీ మరొక మంచి రెసిపీ ఐడియాతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.